Hey guys, welcome back to my YouTube channel UPSC Nerd. Guys, ఈ రోజు అయితే మనమైతే you can see this is my bag. It's ready. So we are leaving to Rajahmundry right now. So train actually వచ్చేసి it's 3 p.m. కుంది. But why it's right now it's 1:40 something. Why I am leaving early means మా ఫ్రెండ్ వచ్చిండు అక్కడికి ఆల్రెడీ. సో నేను మా ఫ్రెండ్ కలిసి ఇన్ కేస్ నేను ఫుడ్ తినలేదు. సో ఫుడ్ తినేసి అక్కడ సో ట్రైన్ వచ్చేస్తుంది 2:30కి అట్లా. సో కొంచెం టైం అట్లా టైం పాస్ చేస్తే ట్రైన్ ఎక్కేసి వీ కెన్ లీవ్ టు రాజమండ్రి. సో ఈరోజు అయితే నేను మొత్తం కవర్ చేస్తాను రాజమండ్రి వ్లాగ్. సో అక్కడ నేను టుడే ఈరోజు ఏం చేస్తున్నా మొత్తం కవర్ చేస్తా. ఇట్ కెన్ బి ఎ వెరీ గుడ్ వ్లాగ్ ఆఫ్టర్ సో మచ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు రాజమండ్రి. గైస్ స్టే ట్యూన్డ్. సో ప్లీజ్ వాచ్ ఎంటైర్ వ్లాగ్ ఫర్ ఎవరీ ఫన్ వీడియో. అయితే బుక్ చేసిన ర్యాపిడో ఇంకొక 5 minutesలో అయితే వచ్చేస్తుంది. దగ్గరలో 5 minutes కూడా పట్టదు, ఒక 1-2 minutes వచ్చేస్తుంది. సో వీఆర్ గోయింగ్ ఆన్ ర్యాపిడో రైట్ నౌ టు రైల్వే స్టేషన్. ఇట్లా సైడ్కి వచ్చా బ్రో. రైట్ నో వీఆర్ ఇన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఐ డోంట్ నో ఇది సెకండ్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. బట్ ఇక్కడేమో గేట్ నెంబర్ 8 అని వేసిండు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 ఆర్ నాట్. బట్ లెట్ us see guys, actually it is platform number 10 only. అక్కడ బయట గేట్ నెంబర్ 8 అని వేసిండు, ఇక్కడ చూసామో 10 ఉంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో యూ కెన్ సీ సికింద్రాబాద్ స్టేషన్ ఓవర్ దర్. మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ట్రైన్కి అని. సో అక్కడ దూరంగా కనపడుతున్నాడు వాడే మా ఫ్రెండ్. మీట్ మిస్టర్ హరికృష్ణ. వ్లాగ్ తీస్తున్నా మామ. తెలియదా నీకు వ్లాగ్ యూట్యూబ్ ఛానల్ ఉంది మామ నాది. చాలా ఏంది 3-4 వ్లాగులు అప్లోడ్ చేసిన. దిస్ ఈస్ హరికృష్ణ ఆర్ బీటెక్ ఫ్రెండ్. సో యాక్చువల్గా అయితే మేము వచ్చేసినాం. ఇది C7 ఇక్కడే ఎక్కాలి. సో ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఐ థింక్ అది వరంగల్ క్రాస్ అయి ఉంటుంది అనుకుంటా. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఫుడ్ తిని వీ కెన్ ప్రొసీడ్. అయితే మనకు సికింద్రాబాద్ స్టేషన్ బయట చూపించిన కదా. సో ఇదంతా ఒక మినీ ప్రాజెక్ట్. ఇది ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే హరికృష్ణ తీసుకొచ్చిండు. ఇదంతా ఇట్లా ఉండబోతుంది సికింద్రాబాద్ స్టేషన్. ఇది మీకు ఎక్కడ చూడడానికి దొరుకుతుంది అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర దొరుకుతుంది చూడడానికి. సో మనం ప్రస్తుతానికైతే ఆ మూలన ఉన్నాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గన్ లుక్ లైక్. ఇక్కడ టెంపుల్ కూడా కడుతున్నట్టున్నారు. ఇక్కడ రిజర్వేషన్ అంటున్నారు. రఫేల్ ఇది రితెఫిల్ బస్ స్టేషన్ ఏదేదో ఉన్నాయి ఇక్కడ. సో సేమ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఏది ఇది ఓల్డ్ స్టేషన్ అంట గైస్. ఇది ఒకప్పుడు గాంధీ తాత పుట్టినప్పుడు కట్టింది ఇదంతా. ఇప్పుడు ఇలా ఉండేది మొత్తం గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఇలా ఉండేది. ఇప్పుడు చూస్తేనేమో ఇలా తయారు చేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే అట్లనే చేస్తున్నారు. బయట ఎయిర్పోర్ట్ లానే ఉంది. సో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అంత జరుగుతుంది. నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది బొమ్మ. సో నేను కూడా చాలా రోజులు అవుతుంది రాక. ఇది అసలైన బొమ్మ. వావ్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10 ఇందాక మీకు బయట చూపించిన కదా వీడియోలో. సేమ్ అదే కన్స్ట్రక్షన్. అవుట్పుట్ ఇట్లా వస్తుంది గాయస్. ఇందాకలైతే నేను చూపించలేదు, బట్ ఇట్స్ ఎ క్లోజర్ లుక్. ఇట్లా తయారవుతుంది. సో ఇట్స్ అబ్జల్యూట్లీ లైక్ అన్ ఎయిర్పోర్ట్. RGI లా ఉంది ఇది. దేర్ యూ కెన్ సీ ద మెట్రో. ట్రైన్ అయితే చాలా అయితే రష్గా ఉందన్నమాట. సో నేను బయటికి రావడానికే చాలా టైం పట్టింది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇట్స్ 3 o'clock. ఇంకొక 5 నిమిషాలు కదులుతుంది. దీన్ని మొత్తం జనరల్ చేసేసిండ్రు. మొత్తము ఫుల్ రష్ ఉంది. ట్రైన్ వచ్చిందే 2:40కి, మళ్ళీ 3కి తీస్తున్నారు. వాష్రూమ్స్ క్లీన్ చేయలేదు. సో ఐ డోంట్ నో హౌ దే గోనా మేనేజ్ ఇట్. రైట్ నో we gonna leave this station by 5 minutes. అంటే ఇంతకు ముందర వైట్ వందే భారత్ ఉండే, బట్ నేను ఆల్రెడీ దీన్ని 2 times we tried this. ఇది మారిపోయింది. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. ఐ థింక్ ప్రెజర్ అనుకుంటా. యాక్చువల్లీ యూ కెన్ టాక్ టు ద లోకో పైలట్ ఫ్రమ్ దేర్. యూ కెన్ సీ దట్ if in case any emergency we can talk to those guys. Actually each coach has one pantry itself anamata. I think
they'll heat the food inside. I don't know whether they'll get it in Secunderabad or in mid వస్తుంది, మధ్యలో వస్తుంది. యాక్చువల్లీ యూ కెన్ గెట్ ఇన్స్టంట్ టీ ఆర్ కాఫీ ఫ్రమ్ దీస్ ఆల్సో. యాక్చువల్లీ మ్యాగీ కూడా చేసిస్తారు, నో ప్రాబ్లం, బట్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా. ట్రైన్ లేట్ అయింది. సో మా కోచ్ అటెండెంట్ ఇక్కడ సమ్ టెస్ట్ ఉంటే మొత్తం క్లీన్ చేయడం కానీ ఏది బటన్ ఏది ఈ బటన్ నొక్కి ఓపెన్ చేసిండు. యాక్చువల్గా అయితే ఇది ప్లాట్ఫామ్ సైడ్ కాదు, ఇది ఓపెన్ కాదు, బట్ దే ఓపెన్ ఇట్. గాన్ రాంగ్. యాక్చువల్లీ గైస్ ట్రైన్ చాలా లేట్ అయింది. 3 గంటల ట్రైన్. మరి ఐ డోంట్ నో ఈరోజు ఇంత లేట్ అయినా ఇక్కడ చూడండి. సో మేము బయటికి రావద్దు అనుకున్నాం, బట్ టీసీ అక్కడ ఉండేసరికి టీసీ ఉన్నాడు కదా, ఇంకా మనం ఎందుకు లోపల అని చెప్పి మేము ఎప్పుడే దిగినాం జస్ట్. సరే ఇదే మా కోచ్, దిస్ ఈస్ అవర్ కోచ్. మా టీసీ అక్కడ నిలబడ్డాడు. సో దిస్ ఈజ్ యాక్చువల్ అయితే మేము C6 మాది. మేమేం చేసామంటే మేము C7కి వెళ్ళినాం. అక్కడ C7 53, 54కి వెళ్తే ఒక లేడీ ఉన్నది, ఐ డోంట్ నో, మేము ఆమెకు చాలా కాన్ఫిడెంట్గా మాది సీట్ అంటున్నాం. తీరా చూస్తేనేమో టికెట్ చెక్ చేస్తే C6 ఉన్నది. అవమానంతో మళ్ళీ మా కోచ్కి వచ్చినాం. C7, C6 దిస్ ఈజ్. అక్కడ నుంచేమో ట్రైన్ క్లీన్ చేయలేదు అనుకున్నాం వచ్చినప్పటి నుంచి, బట్ కొంచెం హైజీన్ తగ్గిందని చెప్పిన కదా, బట్ అది కాదు. యాక్చువల్గా అయితే ట్రైన్ క్లీన్ చేయకుండా కదులుతుందని మేము అనుకున్నాం, బట్ రైల్వే ఎంప్లాయీస్ యూనో రివర్స్ చేసిండ్రు. ట్రైన్ లేట్ చేసి వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. ట్రైన్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ మ్యాన్. ఇంకా బయట కూడా సేమ్ వస్తుంది, బట్ భయ్యా రష్ కర్ దియా. గాయస్ ఐ సెట్ కదా, ట్రైన్ క్లోజ్. ఇంత గిలగిల కొట్టుకున్నా బయట వాళ్ళు. మేమైతే ఇన్స్టంట్ నూడిల్స్ అయితే చెప్పినాం, బట్ ఇక్కడ క్రేజీ విషయం ఏమంటే ఇన్స్టంట్ నూడిల్స్తో పాటు వి గాట్ ఏ స్మాల్ కిట్. ఆ కిట్లో ఇట్ ఈస్ ఆబ్వియస్ విల్ గెట్ 1 fork. అది కింద పడిపోయింది, అది మళ్ళీ ఏరుకోవాలి. ఓకే, ఆబ్వియస్లీ వి గాట్ 1 fork, బట్ క్రేజీ థింగ్ ఈజ్ దట్ వి గాట్ 1 knife. క్రేజీ థింగ్ ఈజ్ దట్ వి గాట్ 1 knife. ఇది ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి కదా ఐ డోంట్ నో, బట్ యాక్చువల్లీ వాడే కలుపుకొని వచ్చిండు. ఇట్స్ రైట్ నో హాట్, రెడీ టు ఈట్ అది. సో వి గాట్ 1 chai ఆల్సో, విచ్ ఈజ్ నాట్ కవరింగ్ అండర్ మీల్. వి బాట్ ఇట్ సపరేట్లీ. మొత్తం కాచిగూడ అన్న కాజీపేట దగ్గర చిన్న పోతుంది ఈరోజు ట్రైన్ అంతా ఖరాబ్ ఉంది. Now it's Warangal halt, stop number 1. Train is actually late, so much late. Now we are at the cabin of Vande Bharat. Cabin దగ్గర क्योंकि इससे वह टूट सकती है और दूसरों को असुविधा हो सकती है. సంబంధించి ఏదైనా సహాయం కోసం దయచేసి సంప్రదించండి 89728281138 మరియు 89782821. రౌండ్ నెంబర్ 2. ఆల్రెడీ టీ తాగినాం, బట్ డ్రైవర్ క్యాబిన్ దగ్గర ఉన్నాం. సో వీ వాంట్ టు ఎంజాయ్ సమ్ కాఫీ. దట్స్ వై వందే భారత్లో ఏమంటే యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, అంటే మీల్తో ఇంక్లూడ్ కాకుండా యూ కెన్ ఆస్క్ కాఫీ, టీ, నూడిల్స్. Guys, this is how Vande Bharat washroom looks like. So
ఇది కొత్తగా వచ్చిన వందే భారత్లో ఐ మీన్ దిస్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అనేది C1 దగ్గర ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆల్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, ఆడ్ ఉన్నాయి. ఐ డోంట్ నో వై దిస్ టైప్ ఆఫ్ వాష్రూమ్ అనేది ఇక్కడ లేదని. అండ్ మీన్ స్లైడింగ్ ఇట్లా స్లైడ్ అవుతాయి కదా, ఈ స్లైడ్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ అనేవి ఓన్లీ ఐసా ఇన్ ద ఎంటైర్ కోచ్ ఇక్కడ C1 దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ లేవు. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ నైస్. దర్ ఈస్ సంథింగ్ దట్ కాల్ ఫ్లాష్ అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. Oh my god, we got something for children also. This is how it looks. Nice. Got it. Khammam. Sorry guys, Khammam. Already ఇది 40 minutes late ఇది. ఈరోజు మొత్తం ఇట్లానే జరుగుతుంది. మనం వచ్చిన ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఐ డోంట్ నో. సో గైస్ ఆల్రెడీ ఎల్లో సిగ్నల్ ఇచ్చిండు. వీ హ్యావ్ టు మూవ్. సెకండ్ కూడా ఆగలేదు గైస్. ఆల్రెడీ ఇట్స్ లీవింగ్. బాయ్ బాయ్ ఖమ్మం. Vijayawada guys, right now we are in Vijayawada. Right now we are in Vijayawada guys. Train is already late, running late. Platform number I don't know. 6:50కి రావాల్సిన ట్రైన్ 7:30 అయింది. ఐ డోంట్ నో వాట్స్ డ్రైవర్ ఈస్ డూయింగ్. స్పేషిప్ ఉన్నట్టుంది రా. ఏరియా 50 లైట్ బాగా పెట్టారేమో లేదా? ఇంతకుముందు ఇక్కడ ఉన్నాయా? లేదు ఇంత ఇష్టలేరు. అయితే ఇప్పుడే జస్ట్ దిగినాం మేము. సో ఆల్రెడీ గంట మొక్క ఫుడ్ తీసుకోలేదు మేము. సో ఆఫ్టర్ గెట్టింగ్ డౌన్ తిందామని చెప్పి ప్లాన్ ఉండే. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళి తినేసి వీ హ్యావ్ టు రీచ్. వీ డోంట్ హ్యావ్ బస్సెస్ రైట్ నౌ టు రష్ టు రామచంద్రపురం. గైస్ విల్ మేక్ అన్ అప్డేట్. గాయస్ ఇదే రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇది ఎంట్రీ ఎగ్జిట్ ఇక్కడ ఉంటుంది. సో హియర్ వీ కెన్ సీ మెయిన్ సెంటర్. బయట ఐల్ షో యూ. వెయిట్ 1-2 seconds. బస్సా ఏది తిరుగుతున్నాయి. బట్ మా దగ్గరికి వెళ్ళడానికి బస్సులు ఉండవు గైస్. దిస్ ఈజ్ రాజమండ్రి రైల్వే స్టేషన్. ఐ షో యూ. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ ఇంతకుముందు ఒక కోచ్ క్యాబిన్ ఉండే, బట్ ఇట్స్ గాన్ రైట్ నౌ. మేము అట్లా వెళ్ళాలి బయటికి. మేము బస్సులో పోవాలా. దిస్ ఈజ్ హౌ ఇట్ గోన్ లుక్ రైట్ నౌ గైస్. ఏది యా గైస్. సో మూనూడరం అబ్దిరం అది చూడు మామూలు లేదు రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇదంతా ఎప్పుడు జరిగిందో అభివృద్ధి మాకే అర్థం కావట్లేదు. ఇదంతా అభివృద్ధి ఎప్పుడు జరిగిందో అర్థం కావట్లేదు. సో ఇక్కడే ఉండే స్టాప్, బస్ స్టాప్. సో ఇటు నుంచి డైరెక్ట్ మండపేట రామచంద్రపురం ఈజ్ వేర్ వీ నీడ్ టు గో. థమ్స్ అప్ ఇచ్చాము గాయస్. ఫైనల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలోనే we got this restaurant and we are now eating some chicken fried fish biryani. ఆకలి దంచుతుంది గాయస్. సో we got some onion here. నా 2 thumbs up. చేసినాము.
బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మ్యాక్స్ ఐ డోంట్ నో మాకు వస్తుందో రాదో కూడా తెలియదు. మాకు అయిపోయింది, బస్ పని అయిపోయింది. మేము తినేసరికి 10 అయిపోయింది. లాస్ట్ బస్ ఉందో వెళ్ళిపోయింది తెలియదు. అక్కడ ఒక బాబాయ్ని అడిగితే మరి ఆ బాబాయ్ ఏం చెప్తున్నాడు అంటే లాస్ట్ బస్ ఉంది, ఒక 10 నిమిషాలు చూడమంటున్నాడు. ఏమో అడ్వెంచర్ స్టంట్ అయ్యేటట్టుంది ఈరోజు నైట్కి. హే గైస్, లక్కీగా అయితే వీ గాట్ వన్ క్యాబ్. ఐ డోంట్ నో లాస్ట్ బస్ లేదు, బట్ లక్కీలీ వీ గాట్. Let us see in Ramachandrapuram, guys. మా దగ్గర అయితే క్యాష్ లేవు, వీ గాట్ యూపీఐ. సో అంకుల్ ఏమన్నాడంటే సో వీ హ్యావ్ టు గివ్ క్యాష్ అని. సో ఇక్కడ ఆగినాం, సో క్యాష్ తీసుకుంటాం. సో థ్యాంక్ గాడ్, దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి ఈరోజు అంతా బాగా జరుగుతుంది. సో ట్రైన్ 1 hour లేట్ అయినప్పటికీ, సో ఇఫ్ ఇన్ కేస్ ఏం రాకపోతే, ఈ కార్ రాకపోతే టుడే చాలా స్ట్రగుల్ అవుతుండే. బట్ ఇది డైరెక్ట్ మేము వెళ్ళాల్సిన చోటుకి తీసుకెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆల్రెడీ తినిండే బిర్యానీ, ఇప్పుడే ఒక 5 కిలోమీటర్లు రాలేదు, మళ్ళీ దోశ తింటున్నాం. ఆకలి కేకలు. మా డ్రైవర్ అంకుల్ అయితే ఇప్పుడే బయటిది వెళ్ళాడు. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఇట్ మైట్ బి 2.5, 3 or 4 kilometers, నాదే లేదు. బట్ వీఆర్ వెరీ నియర్ టు ద ప్లేస్. అక్కడ అంకుల్కి సమ్ సెంటిమెంట్స్ ఉంది. సో అది ఇక్కడ మీకు కనపడ్డదంతా వాటర్. సో హీ హాస్ గాన్ టు వాష్ హిస్ ఫీట్, దట్స్ ఇట్. యూ కెన్ సీ అంకుల్ ఈస్ కమింగ్. రాజమండ్రిలో దిగాను. క్యాసింగ్ ఎలాగుంటుందంటే చాలా డిఫరెన్స్ క్యాసింగ్. ఎదరోడికి అర్థం అవదు. అవును, అది ఒక పెద్ద జంక్షన్ అంకుల్ ఇది. మనం ఇటు ఎలా తెలియదు. ఓకే అంకుల్, బాయ్ అంకుల్. కంపెనీ వెహికల్ పర్లేదు అంకుల్, బయటదేం లేదు. సరే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఓకే అంకుల్, బాయ్. నైస్, టాటా. ఫైనల్లీ వీఆర్ ఇన్ రామచంద్రపురం రైట్ నౌ. సో కార్రా బట్టి లక్కీగా సేవ్ అయ్యిండే, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుండే. సబ్స్క్రైబ్, బాయ్.